హ్యాపీ ఫాదర్స్ డే వినడానికి చాలా బాగుంది కదా. మనం చాలామంది మన స్టేటస్లోను ఫేస్బుక్స్లోను ఫొటోస్ పెట్టేసేసి హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని విష్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఎవరైనా సరే ఒకరు చెప్పండి, గుండెల మీద చేసుకుని ఎంతమంది ఫాదర్ దగ్గరికి వెళ్ళి కేక్ కట్ చేయించి లేదా గిఫ్ట్ ఇచ్చి విష్ చేసి ఒక 1 అవర్ స్పెండ్ చేసి ఉంటారు. కోర్స్ ఇది కూడా ఒక విధంగా మనం గ్రీట్ చేసుకోవడం అనేది మన సంతోషాన్ని వ్యక్తపరచడమే. కానీ మనకి 2 కళ్ళల్లోనూ ఒక కన్ను గురించి చెప్పండి, ఏ కన్ను అంటే ఇష్టం అంటే మనం ఏం చెప్పగలం? ఒక కన్ను ఎక్కువ సంతోషాన్ని, ఇంకో కన్ను తక్కువ సంతోషాన్ని ఇవ్వగలుగుతుందా? చూడగలుగుతామా? లేదు కదా. అలానే మన పేరెంట్స్ కూడా అంతే, మనకి 2 కళ్ళలాంటి వారు అంతే కదా. ఫాదర్ ఎంతో మదరు అంతే, మదర్ ఎంతో ఫాదరు అంతే అన్నటువంటి దృక్పథంతోనే ముందుకెళ్తే బాగుంటుందేమో అని చిన్న ఆలోచన అనమాట. అంతేకాదు, నాకు ఎన్నో జ్ఞాపకాలు ఎవ్రీ పర్సన్ చెప్పినట్టే, ఎవ్రీ పర్సన్ కొటేషన్ లాగానే మై ఫాదర్ ఈజ్ మై ఫస్ట్ హీరో అని చెప్పగలుగుతాను. ఎందుకంటే 5 పిల్లలైనా కానీ ఆ కాలంలో మా నాన్న కష్టంతో, మా అమ్మ కష్టంతో అందరినీ పీజీ లెవెల్లో చదివించి మమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టినటువంటి మా నాన్నగారికి ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకుంటాం. అంతేకాదు మా మదర్కి కూడా కృతజ్ఞత చెప్పడం అనేది కూడా చాలా చిన్న విషయం అండి. ఎర్లీ మార్నింగ్ లేచి ట్యూషన్కి మమ్మల్ని టీ పెట్టించి ఎన్నో జ్ఞాపకాలు అనమాట. మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఈ మ్యాగజైన్స్, ఈ బుక్లెట్స్లో ఇన్ని క్వశ్చన్ మార్క్స్ ఉంటే ఇన్ని వస్తాయి, ఇంత చదవాలని గైడ్ చేస్తూ ఉంటే మా మదర్ కరెక్ట్ టైంకి ఇలా తినాలి, ఇంత తినాలి అని చెప్పేసి గైడ్ చేస్తూ ఉంటారనమాట. సో బోత్ ఆర్ ఈక్వల్ కదండి. కనిపించే దైవం తల్లి అంటే కనిపించని దైవం ఖచ్చితంగా తండ్రి అని చెప్తాను. సో ఇద్దరు కూడా దైవ సమానులు. ఇలాంటి మెమరీస్ మా నాన్నే మాకు హీరో. అసలు రిటైర్డ్ ఆర్మీ పర్సన్గా, స్పెషల్ పోలీస్ ఆఫీసర్గా, సింగరేణి కాలరీస్లో సెక్యూరిటీ ఆఫీసర్గా చేసి మమ్మల్ని ఈ పొజిషన్లో ఉంచినటువంటి మా నాన్నకి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పుకుంటూ